నమస్తే అండి. మీ పేరండి? కృష్ణారావు. కృష్ణారావు. మీ పొలం ఉందండి సార్? ఉందండి, పొలం ఉంది. మరి ఇప్పుడు అటు రాజధానిలో కూడా ఇప్పుడు పెదపరంలో కూడా అడుగుతున్నారంట ల్యాండ్ పుల్లింగ్కి. మరి మీకు ఇచ్చే ఉద్దేశం ఉందండి? మాకు ఇచ్చే ఉద్దేశం లేదే కానీ 30,000 ఎకరం దాకా అటు ఇచ్చారు. ఆడ పనులు అయిపోయినాక ఇక్కడ సాలేదనుకో, రోడ్లకి కావాలనుకో, ఆ రోడ్లకి తీసుకొని ఇస్తాం. ఇప్పుడు వచ్చి మొత్తం కూలింగ్ ఇవ్వమంటే ఇవ్వం. ఎందుకంటే మా సస్యాలు మా పంటలు పండుతున్నాయి. పొలం కూడా 5 కోట్లు 4 కోట్ల పొలం అడుగుతున్నారు కాబట్టి ఎట్టెత్తాం? అసలు వాళ్ళకి ఇచ్చిన ఇద్దరు ఫ్లాట్లు లేవు, వాళ్ళు అలాడిపోతున్నారు. ఎలా జరుగుతున్నాయండి రాజధాని పనులు? పనులు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, పనులు జరుగుతున్నాయి. ముమ్మరగా పనులు జరిగి అంత పూర్తి అయింది అనుకో, రోడ్లకి సాలేదంటే మా పొలం కూడా ఇస్తాం, శుభంగానే ఇస్తాం. ఆడ పనులు కూడా అడిగి పడింది, మేము అడిగి చేస్తాను, మేము ఏంటో ఒప్పుకుంటాం. మరి రైతు ఒప్పుకుంటాం, మేము అడిగి అయిపోద్ది. ఇప్పుడు మేము తింటానికి మాకు భూగాడు ఉండదు ఎత్తే. ఇప్పుడు పొలం అయితే ఎకరం 4 కోట్లు 5 కోట్లు ఉంది. పరిమి పొలం పూలింగ్ అన్నాళ్ళకే పొలం రేట్లు వచ్చి అడిగి కూడా లేడు. పొలం కూడా జనం ఆగిపోయారు. అది ప్రస్తుతానికి మేము ఇచ్చే ఇది లేదు. అవసరం అయితే ఆడ పని అయిపోయినా కావాలంటే ఇస్తాం. అది అంటే ఆలోచన అసలు ఇచ్చే ఉద్దేశం అయితే ఇప్పుడైతే లేదు. అక్కడ పనులు పూర్తి అయిపోయినాకైతే ఆడ కావాలి కానీ బట్టి మేము వెయ్యం. ఎన్ని పొలం అంతా బీళ్ళు పడి ఉన్నాయి, కంప చెట్టు అంతా బంది. మాకు అదే పరిస్థితి అయితేగా ఇచ్చే ఉద్దేశం ఇప్పుడు లేవు. 3 సంవత్సరాల్లోనే కంప్లైంట్ చేస్తాను అంటున్నారు కదా రాజధాని. కంప్లీట్ చేస్తే మేము సరిపోతే మేము ఇస్తాం, అప్పుడు తీసుకోవచ్చు. ఇప్పుడు వచ్చి ఇవ్వాలి రేపు అంటే జరిగే పని కాదు. అది అయినాక ఇస్తాం, ఇప్పుడైతే ఇవ్వం. అదే మొన్న జగన్ గారు వచ్చి సర్వనాశనం చేస్తారు రాజధాని. ఆ ఉద్దేశంతోనే నేను 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తానని చెప్పేసి మాట్లాడారు. మళ్ళీ ఈసారి వస్తారని నమ్మకం వస్తే పర్వాలేదు జరిగితే ఏంటి పరిస్థితి ఏంటి? అదే అది పూర్తి పని అయినాక ఇక్కడికి రా, అది మేము రైతులతో కలిసి మాట్లాడుకుని చేస్తాం. అంటే ఇప్పుడు శాస్త్ర రాజధాని అని చెప్పి ప్రకటించారు కదా, ఇప్పుడు జగన్ గారు వచ్చినా సరే ఎక్కడే డెవలప్ చేయాలి కదా. ఇప్పుడు చేయాలి. ఇప్పుడు జగన్ వచ్చానుకో డెవలప్ చేయడు, అప్పుడు మళ్ళీ 3 రాజధాని అనుకో, ఇక్కడ మాకు భూ ఉండదు, మేము మళ్ళీ కూలికి పోవాలి. మేము ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి అక్కడ పని చేసుకొని ఇక్కడికి వస్తే భూములు కావాలంటే మేము ఇస్తాము. ఇప్పుడు పనులు కాకుండా రాజధాని పనులు కాకుండా భూములు ఇవ్వాలంటే మేము ఇవ్వం.